ఋషులు కాలమును గణన చేశారు. ఎందుకు అలా గణన చేశారు అంటే ఆ గణనను ఆధారం చేసుకొని దాన్ని సంకల్పంగా స్వీకరించి మనం మన యొక్క ఆధ్యాత్మిక పురోగతికి వీలుగా దేశకాలములను ప్రకృతిని అనుసంధానం చేయడానికి ఏర్పాటు చేసినటువంటి విధానమునకు ప్రధానంగా చాంద్రమానము, సౌరమానము. సూర్యుని యొక్క గతిని దృష్టిలో పెట్టుకుని లెక్క కడితే సౌరమానం అంటారు. చంద్రుని యొక్క గతిని దృష్టిలో పెట్టుకుని లెక్క కడితే చాంద్రమానం అంటారు. చంద్రుడు శుక్లపక్షంలో, కృష్ణపక్షంలో వృద్ధిక్షయములను పొందుతూ ఉంటాడు. ఆ కళలను, చంద్రుడి యొక్క కళలను తిథులతో కలిపి లెక్క కట్టేటటువంటి విధానానికి చాంద్రమానమని పేరు. మనం చాంద్రమానం పాటిస్తాం. దక్షిణ దేశంలో ద్రవిడ దేశవాసులు, ప్రత్యేకించి తమిళనాడు సౌరమానాన్ని పాటిస్తుంది. ముక్కోటేకాదశి అని పూర్వం శ్రీరంగ క్షేత్రానికి అది ఎక్కువగా పరిమితమై ఉండేది. తదనంతర కాలమునందు అది ఆంధ్రదేశంలో కూడా వ్యాప్తి చెందింది. అసలు యథార్థంగా చాంద్రమానమునందు దీనికి పేరేమి అంటే ఈ ఏకాదశికి మోక్ష సంబంధ ఏకాదశి, మోక్షైకేకాదశి అని పేరు దానికి. ఆ ఏకాదశి నాడు చేసేటటువంటి వ్రతం మోక్షమును ఇవ్వగలదు అని. అసలు ఆ తిథికి అంత ప్రాశస్త్యం రావడానికి వేరు కారణం ఉంది. ఏకాదశి వ్రతం అని ఒక వ్రతం, దాన్ని శుక్లపక్షంలోనూ చెయ్యాలి, కృష్ణపక్షంలోనూ చెయ్యాలి, రెండు పక్షాల్లోనూ చేస్తారు. ఏకాదశి తిథితో వచ్చేటటువంటిది కాబట్టి ఆ వ్రతం, దానికి ఏకాదశి వ్రతం, ఏకాదశి తిథి నాడు చేస్తారు. ఏకాదశి వ్రతం, ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అని స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురోః పాదసేవనం, ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం. ఏకాదశి వ్రతానికి మొట్టమొదటి నియమం ఇది అంటే ఉపవాసం. ఉపవాసం ఎవరికి అన్వయము కాదు అంటే బ్రహ్మచారికి ఉపవాస దీక్ష లేదు. ఎవరు బ్రహ్మచారిగా ఉంటాడో ఆయన ఎప్పుడూ ఉపవాసం చేయడాన్ని శాస్త్రం అంగీకరించలేదు. కాయకష్టం చేసేటటువంటి వాళ్ళు ఎవరుంటారో అంటే శరీరంతో కష్టపడే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు ఉపవాసం చెయ్యకూడదు. ద్వైత సంప్రదాయమునందు మధ్వాచార్యుల వారని వారు ద్వైతమత ప్రవర్తకులు. ఆ మధ్వాచార్యుల వారి మతంలో అయితే ఉపవాసం నిర్జలోపవాసం. వాళ్ళు ఆ రోజున మంచినీళ్ళు కూడా తాగరు. ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి కూడా మంచినీళ్ళు ఇవ్వరు. అలా ఇచ్చినా కూడా అది వాళ్ళ ఉపవాస వ్రతానికి భంగమని, ఒకవేళ ఏకాదశి తిథి నాడు అత్యంత కఠినమైన నియమం పాటించేటటువంటి ద్వైత సంప్రదాయంలో ఉన్న వాళ్ళ ఇంటికి వెడితే మీరు ఏమనుకోకండి, మీరు వస్తే మామిడి పండు ఇవ్వాలనుకున్నాను, మా చెట్టుకు పండి ఉంది కానీ రేపు ఇంటికి పంపిస్తాను, ఇవాళ పంపను అంటారు. అందుకే ఏకాదశి నాడు తండ్రి పడిపోతే వాళ్ళు ఏకాదశి నాడు తద్దినం కూడా పెట్టరు. ఎందుకంటే వాళ్ళు అన్నం వండి పెట్టరు, ద్వాదశి నాడే పెడతారు తిథి. ఏకాదశి అంత కఠినంగా పాటించేటటువంటి సంప్రదాయాల్లో ఒకటి ద్వైత సంప్రదాయంలో ఉన్నవాళ్ళు పాటిస్తారు ఇప్పటికీ కూడా. ఏకాదశి వ్రతం అన్న మాటకు అర్థం కఠినమైనటువంటి ఉపవాస దీక్ష చేస్తారు. అయితే ఇక్కడ మీరు ఒక శాస్త్రంలో ఉన్నటువంటి ఒక సున్నితమైనటువంటి భేదాన్ని తెలుసుకోవాలి. భగవంతుని యందు మనసు చేర్చేటటువంటి ప్రయత్నం చెయ్యకుండా కేవలము శరీరమును ఒక్కదాన్నే సూషింపచేశాడు అనుకోండి, భగవత్ సంబంధం ఏం లేదు. ఓ సంధ్యావందనం చేయడు, ఓ విష్ణు సహస్రం చదవడు, ఓ గుళ్ళోకి వెళ్ళడు, ఓ పూజ చేయడు. కానీ ఉపవాసం అన్న పేరుతో ఆయన ఏమీ తినడు. కానీ ఆఫీస్కి వెళ్ళిపోతాడు, మామూలుగా అన్ని పనులు చేసుకుంటాడు, టీవీ దగ్గర కూర్చుంటాడు, రాత్రి పడుకుంటాడు, ఏమీ తినడు. ఇప్పుడు దాన్ని ఏమనాలి అని అడిగారు. అప్పుడు దాన్ని ఏమంటారంటే గత జన్మలలో ఎవరో ఒకడికి పెట్టకుండా ఉండిపోయినటువంటి పాపాన్ని ఇప్పుడు పోగొట్టుకుంటున్నాడు. కాబట్టి కావాలని ఆకలితో ఉంటాడు. కేవలం ఉపవాసము చేత సిద్ధించదు, అలాగని తినేసి కూడా సిద్ధించదు. నేను కడుపు నిండా తింటానండి, ఈశ్వరుని యందు మనసు పెడతాను, అసంభవం. రెండూ జరిగేటటువంటి విషయాలు కావు. ఉపవాసం అంటే వాసం అంటే ఉండుట, అక్కడ నివసించుట. ఉప సమీపమునందు
ఉపవాసము, ఉపనయనము, ఉపాసన అన్నీ అందుకే ఉప అన్న శబ్దంతో ఉంటాయి. ఉప అంటే సమీపమునందు, ఉపవాసము సమీపమునందు వసించుట. ఎవరికి దగ్గరగా? తత్పదార్థమునకు దగ్గరగా. తత్పదార్థం అంటే నిజానికి దానికి పేరు ఉండదు, పేరు లేనటువంటిది పరబ్రహ్మస్వరూపము. అందుకే రామకృష్ణ పరమహంస ఒక మాట అంటారు, అసలు ఈ లోకంలో ఎంగిలి చెయ్యబడనది అన్నది ఏదైనా ఉంటే ఒక్క ఆత్మ ఒక్కటే. ఎంగిలి చెయ్యబడనది అంటే నోట్లోంచి వచ్చినది ఏదైనా ఎంగిలే కదూ. నాకు మీరు ఇక్కడ ఓ సీతాఫలం పెట్టారనుకోండి, నేను 4 గింజలు నోట్లో వేసుకుని మిగిలింది మీకు ఇచ్చాననుకోండి, ఏమంటారు దాన్ని? కోటేశ్వరరావు గారు ఎంగిలి అంటారు. నేను నోట్లో వేసుకోగా మిగిలింది ఏదైనా ఎంగిలే. ఏకాదశి వ్రతం అన్నది అంత కష్టం ఎందుకైంది అంటే యథార్థానికి ఉపవాస వ్రతంతో ఎందుకు చేయిస్తారు ఏకాదశి అంటే? ఉపవాసం అంటే మీతో చెప్పాను నేను, తత్పదార్థమునకు దగ్గరగా వసించుట. దగ్గరగా వసించడం దేని చేత సాధ్యమవుతుంది? ఇంద్రియములను మనస్సుని ముడివేస్తారు. ఈ రెండిటిని ముడివేసి ఈ రెండిటికి మధ్య ఉండేటటువంటి పదార్థము, ఈ రెండిటి సమన్వయము, వీటి వలన వచ్చేటటువంటి ఉద్ధాన పతనములు, వీటి వలన తిరిగేటటువంటి జనన మరణ చక్రమును గురించి ఆలోచన చేస్తాడు. ఆలోచన చేసి నిలబడినదేదో అది ఏకాదశి వ్రతం అని ప్రసిద్ధి. ఆలోచన చేసి నిలబడినదేదో అది ఏకాదశి వ్రతం అని ప్రసిద్ధి. మీరేమిటో అన్నారు కానీ అంత స్పష్టంగా లేదండి అంటారు మీరు. నాకు తెలుసు, ఇంద్రియములు మనసు ఈ రెండు కూడా ఒక్క నిద్రాకాలమునందు తప్ప, నిద్రాకాలమునందంటే ఒక్క సుషుప్తిలో తప్ప, గాఢ నిద్రలో తప్ప 2 అవస్థల యందు ఈ 2 సమన్వయం అవుతుంటాయి. ఇంద్రియములు అంటే ఏకాదశం అని 11 ఇంద్రియములు ఉంటాయి మనకి. అసలు మనుష్యుని జీవితానికి ఉన్నటువంటి గొప్పతనం అదే. 11 ఇంద్రియములను అనుసంధానం చేస్తే 11వ రంధ్రంలోంచి వెళ్ళిపోతాడు. అందుకే జీవితమంతా ఏమి అని అడిగారు. జీవితమంతా రంధ్రాన్వేషణమే. రంధ్రాన్వేషణము అంటే కన్నమును వెతుకుట. జీవితం ఏమి అంటే రంధ్రాన్వేషణము. ఏ రంధ్రాన్ని అన్వేషించాలో అది అన్వేషించిన వాడు తరించిపోతాడు. అక్కర్లేని రంధ్రాన్వేషణ చేసిన వాడు నాశనం అయిపోతాడు. అంతే తేడా. వాడికి అదో అలవాటండి రంధ్రాన్వేషణ చేయడం అంటారు. రంధ్రాన్వేషణం అంటే ఏమిటో తెలుసా? మనకి కనపడేవి 9 కన్నాలు ఉంటాయి. అనుభవంలోకి వచ్చే కన్నాలు 9. 2 కళ్ళు, 2 ముక్కు కన్నాలు, 2 చెవి కన్నాలు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9. 9 రంధ్రములు. ఈ 9 రంధ్రముల గుండా బయటవి లోపలికెడతాయి, లోపలవి బయటికెడతాయి. ఇక సూక్ష్మమైనటువంటివి రోమకూపములు ఉంటాయి, వాటిని పెద్దగా లెక్కలోకి తీసుకోరు. ఈ 9టిని ప్రధానమైన రంధ్రములు. ఒకటి అమ్మ కడుపులోంచి బయటికి వచ్చినప్పుడు మూసుకుంటుంది, దాన్ని దశమరంధ్రం అంటారు. బొడ్డు కడుపులో ఉండగా అమ్మ తిన్న అన్నం నాభిగొట్టంలోంచి లోపలికి వెడుతుంది అని నాభిగొట్టంతో అనుసంధానం అవుతుంది. అది అమ్మకి బిడ్డకి పోషణకి సంబంధించినటువంటి మార్గము. అందుకని నాభి సంబంధము 10వది. అది బయటికి వచ్చినప్పుడు కోసేస్తాడు. నాభి తెగిపోతుంది, హృదయ సంబంధం మిగిలిపోతుంది. వీడు నా కొడుకు అన్న భావన, ఈమె నా తల్లి అన్న భావన నిలబడిపోతాయి. హృదయ సంబంధము మిగులుతుంది, నాభి సంబంధము తెగిపోతుంది. నాభి సంబంధం తెగిపోయి నాభి మూసుకుపోతుంది. అక్కడతో 10వ రంధ్రం మూసుకుంది అని. 11వ రంధ్రం తెరుచుకోవలసినటువంటి రంధ్రమునకు దారి వెతుకుతారు. దాన్ని ఏకాదశి వ్రతం అని పిలుస్తారు. ఏ 11వ రంధ్రం తెరవాలి అంటే ఆ రంధ్రం దగ్గరికి వెళ్ళి మూత తీయడం రావాలి. అది మూత తీయడం వచ్చేసింది అనుకోండి, వాడిక మళ్ళీ రాడు. ఆ ద్వారం గుండా బయటికి వెళ్ళిపోయిన వాడు ఎవరుంటాడో వాడు ఇక మళ్ళీ వేరొక శరీరంలోకి రాడు. ఆసారి ఎప్పుడు వెళ్ళాడో అలా అదే ఆఖరిసారి వెళ్ళిపోవడం. ఆ 11వ రంధ్రం ఎక్కడుంటుంది అంటే బ్రహ్మరంధ్రము అని ఇక్కడ ఉంటుంది అంటారు. అందుకే దాన్ని చేత్తో ముట్టుకోరు. దాన్ని గట్టిగా కొట్టడం కానీ లేకపోతే అక్కడ ఎవరు పడితే వాళ్ళు చెయ్యి పెట్టడం కానీ చెయ్యకూడదు. అది బ్రహ్మరంధ్రమునకు ఒక శక్తి ఉంటుంది, అది తేజస్సును అందుకుంటుంది. అందుకే ఒక్క గురువు మాత్రమే హస్తమస్తక సంయోగంలో తన చెయ్యి శిష్యుని యొక్క తల మీద పెడతాడు.
ఇతరమైనటువంటి ఏ సందర్భంలోనూ తల మీద చెయ్యి పెట్టకూడదు. ఒక్క ఆశీర్వచనం చేసినప్పుడు పెడతారు. తల్లి కానీ తండ్రి కానీ ప్రత్యేకించి తలస్నానం చేయించేటప్పుడు అభ్యంజనము అని ఉంటుంది. ఒళ్ళంతా నూనె రాసుకోవాలి అని, దానివల్ల అలక్ష్మి పోతుంది అని. నూనె రాసుకుంటే లక్ష్మి యొక్క స్పర్శ కలుగుతుంది, అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం. తైలే లక్ష్మి జలే గంగా అని పర్వదినాల్లో నీటి యందు గంగా, నూనె యందు లక్ష్మి ప్రవేశిస్తాయి. నూనె అభ్యంజనము, ఒంటికి నూనె రాసుకుని తల నుంచి స్నానం చేస్తారు. చేసే ముందు తల్లి మాడు మీద నూనె పెట్టి చెయ్యి పెట్టి ఆశీర్వచనం చేస్తుంది. అటువంటి పెద్దలకి అధికారం ఉంది. మూర్ధన్య స్థానమునందు వాసన చూసి పిల్లల్ని పంపిస్తే వాళ్ళకి ఆయుర్వృద్ధి కలుగుతుంది. అందుకని బ్రహ్మస్థానము అంటే ఇక్కడ ఉండేటటువంటి బ్రహ్మరంధ్రము 11వ ద్వారం. ఈ 11వ ద్వారాన్ని తెరుచుకుంటాడు జీవుడు. ఊర్ధ్వముఖ చలనం చేసి కింద నుంచి పైకెక్కుతాడు. పైకెక్కి ఇక్కడ ఉండేటటువంటి ద్వారాన్ని తెరుచుకొని నిర్గమిస్తాడు. అలా నిర్గమిస్తే ఆయన ఇక రాడు, ఏ శరీరంలోకి ఆయన ప్రవేశించడు. ఆయన అలా వెళ్ళిపోయిన వాడు ఎవరున్నాడో వాడు చిట్ట చివరిసారి శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఎందుకని? ఇంకొక శరీరంలోకి వెళ్ళడు. అందుకని ఆయన ఇక మళ్ళీ మరణించవలసిన అవసరం ఆయనకి లేదు. అదే చిట్ట చివరిసారి శరీరం పడిపోవడం. ఆ రంధ్రమును వెతుక్కోవడం, దాన్ని ఎలా తెరవాలి అన్న మార్గం తెలుసుకోవడాన్ని రంధ్రాన్వేషణము అంటారు. జీవితమంతా రంధ్రాన్వేషణమే. అంటే ఉపాసనా మార్గమునందు ఆ రంధ్రము దగ్గరికి ఎలా వెళ్ళాలో జీవుడు తెలుసుకుంటాడు. దాని యందు ఏకాదశి వ్రతం. ఏకాదశి అన్న మాటకు అర్థం ఏమిటంటే 11వ రంధ్రము నుండి వెళ్ళిపోవడం కోసమని 11 ఇంద్రియములను కడతారు. 11 ఇంద్రియములను కట్టడానికి ఎప్పుడు కట్టాలి అంటే మన ప్రయత్నం లేకుండా కట్టబడేది ఎప్పుడు అంటే సుషుప్తి యందు, గాఢ నిద్రలో మనకి తెలియకుండా కట్టబడతాయి. మనకి తెలిసి కట్టాలంటే జాగృతిలో కట్టాలి. జాగృత్ అంటే ఇంద్రియములు తెలివిగా ఉన్నటువంటి సమయాన్ని జాగృత్ అంటారు. ఉదాహరణ చెప్పాలి అంటే నేను నిద్ర మేల్కొన్నాను అన్నాను అనుకోండి. నేను నిద్ర మేల్కొన్నాను అన్న మాటకు అర్థం ఏంటంటే నా 5 జ్ఞానేంద్రియములు పనిచేయడం మొదలుపెట్టాయి. 5 జ్ఞానేంద్రియములు అంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము, అలాగే 5 కర్మేంద్రియాలు, కాళ్ళు, చేతులు, ఇటువంటివి. ఈ 11వదైనటువంటి మనస్సు. ఈ 11 తెలివిలోకి వస్తే వాటిని జాగృతి పొందాడంటారు. జాగృతిలోకి వచ్చాడు అంటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, ఉత్థాన పతనములకు హేతువులు ఏర్పడుతుంటాయి. వాడి యొక్క జీవన క్రమం వాడు ఈశ్వరుడి వైపుకి చేరాలా చేరకూడదా అన్నదానికి సంబంధించినటువంటి కెరటాలు పడిలేస్తాయి. ఎందుకని? సంఘర్షణ ఎక్కడొస్తుందంటే ఇంద్రియాలు మనస్సు రెండు ఒకదాన్నొకటి ప్రభావితం చేసుకుంటాయి. మీకు నేను ఉదాహరణ చెప్పాలి అంటే అన్నిటికన్నా ఇంద్రియాలకి నాయకత్వం ఎవరిది అంటే కంటిది. కన్ను నాయకత్వం వహిస్తుంది. నాయకత్వం వహిస్తుంది కాబట్టే నయన, నాయక. సంస్కృతంలో 2 దగ్గర పదార్థాలు. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. నేను ఇలా చూస్తున్నప్పుడు మొట్టమొదట కన్ను లోపలికి తీసుకొస్తుంది విషయాన్ని. అది దానికి ఉన్న గొప్పతనం. అది పైకి చూస్తుంది, లోపలికి తెస్తుంది విషయాన్ని. నేను ఇలా చూస్తున్నాను అనుకోండి, ఈ కన్ను దేన్నో చూస్తుంది. చూడడం దాని లక్షణం. అది చూస్తున్నప్పుడు వెనక మనసు కన్ను 2 ఒకదాన్నొకటి పట్టుకుంటూ ఉంటాయి. పట్టుకుంటున్నప్పుడు కన్ను దేన్నో చూసింది. చూసినప్పుడు మనసు ఏ భావన పొందిందో దాని చేత నా అభ్యున్నతి కానీ నా పతనం కానీ ఆధారపడతాయి. ఏకాదశి వ్రతమునందు ప్రథమ విజయం ఎక్కడుంటుంది అంటే మనసు మీ మాట వింటలేదన్న విషయాన్ని మీరు తెలుసుకోవడం ప్రథమ విజయం. అది జారిపోతోంది, నా మాట వింటలేదు, అది యాంత్రీకరిస్తోంది ఇంద్రియాలని. ఉసే తులసి దళాలు 1000 అన్నాను అనుకోండి, 1,00,000 చామంతులు పూజ చేస్తాను అని సంకల్పం చాలా మంచిది. 1,00,000 చామంతుల పూజ యందు 1,00,000 మార్లు నీ మనసు కూడా ఈశ్వరుడి దగ్గరికి ఎడుతుందా? ఇది అగ్ని పరీక్ష. ఎడుతుందా? ఓం కేశవాయ నమః అని చామంతి పూలేస్తే ఆయన పాదములు, ఓం నారాయణాయ నమః చామంతి పూలేస్తే ఆయన వేళ్ళు,
ఓం మాధవాయ నమ ఆయన గోళ్ళు, గోళ్ళ కాంతి. ఓం నారాయణాయ నమ ఆయన మంజీరములు కనపడ్డాయి అనుకోండి. 6 నామాల తర్వాత ఏమవుతుంది? చెయ్యి పువ్వులు వేయదు. మీరు గమనించండి, వేస్తుందా? వేయదు. ఎందుకో తెలుసా? కూర్చుంటుంది ఇలా. ఎందుకని? మనస్సు లేదక్కడ. ఎక్కడుంది? ఆయన పాదముల యందు చేరిపోయి. మనసు లయమైపోయిందని గుర్తేమిటో తెలుసా? చెవి వినడం మానేస్తుంది, తెగిపోతుంది. మనసుకి చెవికి సంబంధం. ఆయన అక్కడ నారాయణాయ నమః అంటాడు. వినడం దీని ధర్మం, వింటుంది. కర్ణభేరి కదులుతుంది, చెవి వింటుంది, మనసు పుచ్చుకోదు. ఏమంటున్నాడో వినపడదు. కన్ను శ్రీ విద్యలో అదొక యోగం. ఒక్కొక్కచో కన్ను తెరిచి ఉంటుంది, కానీ అది చూడదు, లోపల ఇంకొకటి చూస్తూ ఉంటుంది. ఇప్పుడు తాదాత్మ్యత అంటారు. అంటే ఉప్పు బొమ్మ సముద్రంలో కెడుతూ లోతు కనిపెట్టపోయి సముద్రంలో కరిగిపోయినట్టు పూజ చేస్తూ మనసు భగవంతుని యందు లయమైపోతుంది. లయమైపోతే ఇప్పుడు మనసు తెగిపోతుంది, అన్నిటితో బయట వాటితో తెగిపోయి ఈశ్వరుని యందు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిందనుకోండి, ఇక బాహ్యంతో సంబంధం పెట్టుకోదు. ఏదో అంటున్నాడు, వినపడదు. బయట ఏదో జరుగుతోంది, ఏమీ సంబంధం లేదు. మరి ఎక్కడున్నావు? పరమేశ్వరుని యొక్క పాదములను ముట్టుకుని మురిసిపోయి ఆనందపడిపోతూ ఉంటాడు. ఆ ఆనందపడిపోవడం అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత పాన విశేష మత్త చిత్త మీరీతి ఇతర విషయంబు చెరనీర్చు అని అడిగాడు ప్రహ్లాదుడు. ఇంకొక విషయం నాకు ఎందుకు పడుతుందండి నాన్నగారు? నాకు అంబుజోదరుడు శ్రీ మహావిష్ణువు యొక్క పాదముల నుండి స్రవించేటటువంటి అమృతమును తాగడం చేత మత్తెక్కిపోయింది అన్నాడు. ఇప్పుడు ఇంద్రియములతో తెగిపోయి మనసు భగవంతుని యందు చేరిపోయి ఉద్ధరణకు హేతువైపోతుంది. నిచ్చెనెక్కినట్టు ఎక్కించేస్తుంది. అలా పిలిచినప్పుడు వెనక్కి వస్తుందా? మీరెక్కడ కూర్చోండి. పూర్వం పూజ చెయ్యవేని తీసుకెళ్ళి పరమ నిశ్శబ్దమైన వాతావరణంలో తెల్లవారుజామున చక్కటి తేజోవంతమైన పువ్వులు ఇచ్చి పూజ చేయమంటే అక్కడ ఉండకుండా ఎక్కడికో పోయింది. ఇప్పుడు సాధన తర్వాత రైలు ఎక్కాడు. రైలు ఎక్కి కూర్చున్నాడు. ఓ రొద! సమోసాలు అమ్మేవాడు సమోసాలు అమ్ముతున్నాడు, కూల్ డ్రింకులు అమ్మేవాడు కూల్ డ్రింకులు అమ్ముతున్నాడు, సీటు కోసం వెతుక్కునేవాడు సీటు కోసం వెతుక్కుంటున్నాడు. ఈయన అలా కళ్ళు తెరిచి కూర్చుని లోపల మహాదేవి, ఆ ఆర్యాదేవి, మూకశంకరులు చెప్పినటువంటి శ్లోకం ఏదో జ్ఞాపకానికి వచ్చి అమ్మవారి పాదార విందములను దర్శనం చేస్తూ కళ్ళు మూసుకుని ఆయన నిద్రపోతున్నాడని అందరూ అనుకుంటుంటే అమ్మవారి 2 పాదములు తన తల మీద పెడితే ఆ స్పర్శ చేత పరవశించిపోతూ ఇక్కడ లేని సువాసన లోపల గుబాడిస్తూ ఉంటే ఆ తామర పూల వాసన చేత మత్తెక్కిపోయి ఆనందాన్ని అనుభవిస్తూ కూర్చున్నాడు. ఒకప్పుడు పూజలో అంత నిశ్శబ్దంగా ఉంచి కూర్చోరా అంటే నా వల్ల కాదన్నాడు. ఇప్పుడు ఇంత అల్లరి మధ్య తీసుకెళ్ళి కూర్చోబెడితే మనసు వెళ్ళి పరమేశ్వరుని యందు చేరిపోతాను. అంటే మనసు అలా మీరు ఎక్కడుండనివ్వండి, ఎప్పుడు ఉండనివ్వండి, మీరు చెప్పిన మాట విని ఎక్కడికి వెళ్ళామంటే అక్కడికి వెళ్ళి నిలబడిపోయేటట్టుగా చేసే సాధనకు ఏకాదశి వ్రతం. ఈ ఏకాదశి వ్రతం 11 అంకె ఉన్న తిథి మీదే చెయ్యాలి. ఎందుకో తెలుసా? విష్ణువుకి అధోక్షజుడు అని ఒక పేరు. అధోక్షజుడు అంటే ఇంద్రియములకు అధిపతి. నేను మీతో అన్నాను కదా, ఇంద్రియములు నిద్రలేస్తే జాగ్రత్త. ఇంద్రియములు నిద్రలేచి పనిచేయడం మొదలెట్టాయంటే శ్రీ మహావిష్ణువు యొక్క పరిపాలనాంశలో ఉన్నారు అని. అందుకే నిద్ర లేవగానే శ్రీహరి 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 అని నిద్ర లేవాలి. పడుకునే ముందు శివ 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 అని 11 మార్లు అని పడుకోవాలి. ఇప్పుడు జాగృతిలో లేచినప్పుడు బయటవన్నీ లోపలికి తెచ్చేటప్పుడు మనసు ఎలా ప్రభావితమవుతోంది అన్నది శిక్షణ. మనసు ప్రభావితం ఎలా అవుతోందన్న దాన్ని బట్టి మన జీవితం ఎటుడుతోందో తెలుస్తుంది. నీ మనసు స్వచ్ఛమవుతోందా? మనసు మకిలే పట్టించుకు తిరుగుతున్నావా? మకిలే పట్టించుకు తిరిగినంతకాలం ఏకాదశి వ్రతం అన్నమాట అన్వయము కాదు. అందుకే ఏకాదశి వ్రతం దుర్లభం అని ఎందుకంటారో తెలుసా? ఏకాదశి వ్రతం చేయడం చాలా 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 కష్టం. ఎందుకని అంటారేమో, అసలు మీకు పరమసత్యం చెప్తున్నా. తన యొక్క మృత్యుకాలమును తాను ఊహ చేస్తాడు.
ప్రతి ఏకాదశి నాడు కూడా తన యొక్క మృత్యుకాలమును తాను ఊహ చేస్తాడు. నా శరీరం పడిపోయేటప్పుడు ఇలాగే ఉంటుంది బాధ అని. ఆకలేస్తూ ఉంటుంది. సంస్కృతంలో క్షకారం వేస్తే అది బాధ అని గుర్తు. క్షుత్ అన్నాను అనుకోండి, ఆకలి అంటే బాధ, భరించలేడు దాన్ని. అందుకే ఏ బాధ శరీరంలోకి ప్రవేశిస్తే వెంటనే కోపం వస్తుందో, కోపంలో ఎంత పాపమైనా చేస్తాడో దానికి మూలమైన వాటన్నింటినీ ఛ వేసి చెప్తారు. దాన్ని భరించగలిగినటువంటి ధైర్యం వస్తే అదంత తేలిక కాదు కాబట్టి ఛాతోటే చెప్తారు. క్షమ, ఓర్పు వచ్చింది. అసలు జీవితంలో బయటవి గెలవడం గొప్పే ఉందండి, అసలు మనసుని పరిశీలించడం గొప్ప. అందుకే లోకములన్నీయున్ గెలిచినాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులు ఆర్వుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీ విరోధిలోడకడు, నేర్పున చూడుము దానవేశ్వర అన్నాడు ప్రహ్లాదుడు. నేర్పున చూడవయా, బాగా పరిశీలనాత్మకంగా చూడు. పెద్ద శత్రువు మనసే, పెద్ద మిత్రుడు మనసే. అది లొంగిందా ఎంత గొప్ప స్థితికైనా తీసుకెడుతుంది. అది లొంగలేదా ఎక్కడికైనా ఈడ్చి పారేస్తుంది. కాశీపట్టణంలో ఉన్న గంగకి అందుకే ప్రసిద్ధి. అప్పటి వరకు గంగ దక్షిణానికి వస్తుంది, ఒక్క కాశీపట్టణం దాకా వస్తే ఉత్తరానికి తిరుగుతుంది. అందుకే కాశీ గంగా అంటారు. ఏం హరిద్వార్లో గంగ కాదా, ఇంకో చోట గంగ కాదా? కాశీ గంగా అనడానికి కారణం ఏంటంటే గంగ ఉత్తరానికి తిరిగింది. కాశీపట్టణంలో గంగ ఉత్తరానికి తిరిగితే కాశీగంగా అని ప్రత్యేకంగా గౌరవింపబడినట్టే నీ జీవితంలో ఉపాసనా క్రమం కూడా ఉత్తరాభిముఖం కావాలి, ఈశ్వరాభిముఖం కావాలి జీవితం. అలా అవడానికి ఒక్క మనుష్య శరీరానికే అధికారం, మిగిలిన ప్రాణులకు లేదు బుద్ధి. అందుకని అటువంటి ఏకాదశి కావాలి అని సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.